అసలు నువ్వు IAS అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? పవర్ కోసం కాదు సార్, పవర్ లో లేని వాళ్ళకి అండగా ఉండడానికి నేను IAS అవ్వాలి అనుకుంటున్నాను. ఒక పక్కింటి కోడి మీ ఇంట్లోకి వచ్చి గుడ్డు పెట్టింది. ఆ పెట్టిన గుడ్డు ఎవరిది? మీదా, పక్కింటి వారిదా? ఆ గుడ్డు కోడిది, మనుషులది ఎలా అవుతుంది సార్? నువ్వు టీంని ఎలా హ్యాండిల్ చేస్తావు? ఏముంది, టీం కి టీ సిగరెట్ ఇప్పిస్తా, లేదంటే సాయంత్రం తలా ఒక పెగ్గు పోసాననుకో టీం ఏంటి టోటల్ ఇండియానే నా వెనక ఉంటుంది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు జోరున వర్షం పడుతుంది. సరిగ్గా 72 గంటల తర్వాత ఎండ వచ్చే అవకాశం ఉందా లేదా? ఎండ వచ్చే అవకాశం అసలు లేదు సార్. ఎందుకంటే సరిగ్గా 72 గంటల తర్వాత అంటే మళ్ళీ అర్ధరాత్రి 12 అవుతుంది. సో అర్ధరాత్రి ఎండ రావడానికి అసాధ్యం. మీరు IAS అయితే ఏం చేస్తారు? మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తా. ఫోన్ చేసి ఇక నుండి మీరు నన్ను సార్ అని మాత్రమే పిలవాలి అని స్ట్రిక్ట్ గా చెప్తాను. ఒక బుట్టలో 5 కోడిగుడ్డులు ఉన్నాయి. అందులో నుండి మీరు 3 తీసుకున్నారు. ఇంకా మీ దగ్గర ఎన్ని మిగులుతాయి? 3 గుడ్లు ఉంటాయి. అదెలా వివరించండి. మీరు నన్ను అడిగిన ప్రశ్న బుట్టలో ఎన్ని ఉంటాయి అని కాదు, నా దగ్గర ఎన్ని గుడ్లు ఉంటాయి అని. మీరు ఒకవేళ IAS కి సెలెక్ట్ అవ్వకపోతే ఏం చేస్తారు? దాన్నేముంది సార్, మళ్ళీ ట్రై చేస్తా, లేదంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి IAS ఎలా అవ్వకూడదనే వీడియోలు చేస్తా. 3 పిల్లులు కలిసి 3 ఎలకలను చంపాయి. ఆ 3 ఎలకలను చంపడానికి పట్టిన సమయం 3 నిమిషాలు. మరి అదే వేగంతో 100 పిల్లులు 100 ఎలకలను చంపితే పట్టే సమయం ఎంత? 100 ఎలకలను చంపడానికి కూడా పట్టే సమయం 3 నిమిషాలే సార్. ఎందుకంటే ఒక పిల్లి ఒక ఎలకను చంపడానికి పట్టే సమయం 3 నిమిషాలు. కాబట్టి 100 పిల్లులు ఒకటేసారి దాడి చేస్తే 100 ఎలకలను చంపడానికి పట్టే సమయం 3 నిమిషాలే.